రైతు సంక్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడుతోందని జిల్లా కలెక్టర్ విజయ రామరాజు అన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ విజయ రామరాజు అతిథులతో కలిసి జిల్లాలో పీఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా వరుసగా 5వ ఏడాది 3వ విడతగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు రాయితీ మొత్తాన్ని మెగా చెక్ రూపంలో రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ రామరాజు మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5వ ఏడాది 3వ విడత వైఎస్ఆర్ రైతు భరోసా సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయంపై రైతుల్లో మరింత మక్కువ పెరిగిందన్నారు. దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవాదాయ అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 2023-2024 సీజన్ కు సంబంధించిన 3వ విడత పెట్టుబడి సాయాన్ని ఒకేసారి రైతులకు అందచేయడం అభినందనీయమన్నారు. ఈ రెండో మంచి కార్యక్రమం ఏమిటి అంటే రైతులకు క్రమం తప్పకుండా వారు పంట రుణాల కింద ఏదైతే తీసుకుంటారో బ్యాంకుల దగ్గర నుంచి పంట రుణాలు ఏదైతే తీసుకుంటారో ఆ పంట రుణాలన్నీ కూడా ఖచ్చితంగా రైతులను క్రమం తప్పకుండా బ్యాంకులకు కట్టే కార్యక్రమం ఎప్పుడైతే చేస్తారో బ్యాంకులకు రైతుల మీద నమ్మకం కలుగుతుంది. ఇచ్చే వెసులుబాటు ఇచ్చే సొమ్ము కూడా ఎక్కువ మందికి రైతులకు ఇచ్చే పరిస్థితి కూడా నెలకొల్పుతుంది. ఇలా బ్యాంకులు రైతులకు ఇచ్చే పంట రుణాలు ఆ పంట రుణాలన్నీ కూడా రైతులందరూ కూడా వచ్చే సమయానికల్లా మళ్ళీ జనవరి ఫిబ్రవరి మాసంలో మరో 2,000 రూపాయలు ఇలా క్రమం తప్పకుండా ఇంత ఇంపార్టెంట్ అంశం ఇంత అవసరమైన అంశం అని అంటే ఎందుకంటే రైతులను కూడా క్రాప్ లోన్స్ ఏదైతే తీసుకుంటారు ఈ క్రాప్ లోన్స్ అన్ని కూడా ఏదైతే తీసుకుంటారో ఈ 1,00,000 రూపాయలు 21-22 సంబంధించిన రబీ పంటకు సంబంధించిన రుణాలు కానీ లేదా 2022 ఖరీఫ్ పంటలకు సంబంధించి ఈ రుణాల మీద దాదాపు 10 లక్షల జమ చేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దేవుడి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి ప్రజలకు ఎప్పటికీ కూడా సదా రుణపడి ఉంటారని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. 2 లక్షల మంది రైతన్నలకు మంచి ప్రతి అడుగును కూడా చేయి పట్టుకుని నడిపిస్తా ఉన్నాం. తోడుగా ఉంటూ ప్రతి అడుగు కూడా వేస్తూ వచ్చాం. నవరత్నంలోని ప్రతి పథకం దాదాపుగా ప్రతి